ఇక యూరియా పరేషాన్ ఇక రైతులకు పాలిట శాపంగా మారింది. ప్రభుత్వం గత 10 ఏళ్ల కంటే ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసము రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేవారు. క్యూ లైన్ లో చెప్పులు కూడా పెట్టినటువంటి దుస్థితి ఉండేది. వీటన్నిటిని కూడా గత ప్రభుత్వం కేసీఆర్ చెప్పడం జరిగింది. కాంగ్రెస్ వస్తే రైతులకు కష్టాలు తప్పవు, కరెంటు కష్టాలు, ఇటు రైతులకు యూరియా లాంటి కష్టాలు కూడా క్యూ లైన్ లో ఉండక తప్పదనేది. కానీ మొదట్లోనే 100 రోజులు కాకముందుకే యూరియా కోసము పరేషాన్ పడతా ఉన్నారు రైతులు. రైతు బంధు పథకంతో రైతులను ఆకట్టుకున్నటువంటి కేసీఆర్ యూరియా ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండానే చేయడం జరిగింది. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు యూరియాకు అయితే పరేషాన్ అంటూ ఒక హెడ్డింగ్ నమస్తే తెలంగాణలో ఇచ్చారు. గంటల తరబడి క్యూలో నిరీక్షిస్తున్న రైతులు ఒక్కొక్కరికి 2 బస్తాలే లిమిట్, ఇక ఒక్కొక్కరికి 2 బస్తాలే లిమిట్ ఇస్తా ఉన్నారట. ఇది గతంలో కూడా ఇదే ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాంగ్రెస్ వస్తే ఇటువంటి పరిస్థితి వస్తుందో అనేది భయము ప్రజల్లో ఉండేది. అది నిజమవుతుంది. ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రము రేవంత్ రెడ్డి పైన ఉంది. ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వము చూపించినటువంటి శ్రద్ధ ఎంతో ఆసక్తికరంగా ఉండేది. రైతులు వారికి ఎంతో వెనుబాటుగా ఉండేవారు. రైతులకు ఎటువంటి సమస్య రాకుండా అప్పటి ప్రభుత్వం అయితే తీసుకుంది. ఇప్పుడు రేవంత్ సర్కార్లో మొట్టమొదటిసారిగానే ఇటువంటి పరిస్థితి రావడం కొంత రైతులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఎరువుల పరేషాన్ మళ్ళీ మొదలైంది. యూరియా కోసం రైతులు బారులు తప్పని పరిస్థితి నెలకొన్నది. సరిపడినంత యూరియా లేదని ఒక్కొక్కరికి కేవలం 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు అధికారులు. దానికోసము గంటల తరబడి వేచి చూడక తప్పడం లేదు. లేదంటే ప్రైవేటు డీలర్లను ఆశ్రయించాల్సి వస్తున్నది. రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ఎరువుల్లో కేంద్రం భారీగా కోత పెట్టింది. ఎంత తక్కువగా ఎరువులు వాడితే అంత ప్రోత్సాహకాలు ఇస్తామంటూ స్పష్టం చేసింది. ప్రోత్సాహకాల మోజులో ఒత్తిళ్లకు తలొగ్గి రాష్ట్రంలో ఉన్న కోటాలోని సర్దుకుపోయేందుకు సిద్ధమవుతుందట. ఇక కేంద్రము విధించినటువంటి ఎరువుల వాడకంలో ఎంత తగ్గిస్తే అంత సపోర్ట్ ఉంటుందని ఒత్తిడి మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి ఒత్తిళ్లకు లొంగవడంతో ఇప్పుడు రైతులకు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదురవుతుంది. అదును పోయింది అంటే ఇక పూర్తిగా పంట కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు అల్లాడుతా ఉన్నారు. క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడుతున్నారు. రైతులకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించినటువంటి కష్టాలు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ హయాంలో పునరావృతం అవుతున్నాయి. జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని నూకలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద మంగళవారం యూరియా కోసం రైతులలో బారుతీరిన దృశ్యమే ఇందుకు నిదర్శనం. యూరియా బస్తాల కోసం కార్యాలయం ఎదుట రైతుల గంటల తరబడి నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది. మాల్యాల మండల వ్యాప్తంగా వరద కాలువకు ఇటీవల SRSP నుంచి నీళ్లు వదలడంతో వరిన సాగు చేస్తా ఉన్నారు. మొదటి దశలో యూరియా చల్లుకునేందుకు రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్ కేంద్రాలు, ప్రైవేటు డీలర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే నూకపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం కార్యాలయం ఎదుట యూరియా కోసం సుమారు 200 మంది రైతులు నిరీక్షించారు. అధికారులు ఈ సంఘానికి 450 బస్తాలు పంపించగా ప్రతి రైతుకు 2 బస్తాల చొప్పున పంపిణీ చేశారు. మరికొందరికి లేవని చెప్తుండడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. యూరియా కష్టాలు, రైతుల యొక్క కష్టాలు మొదలయ్యాయనే సంకేతాన్ని ఇది అయితే ఇస్తా ఉంది. జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మల్యాల మండలంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. కేంద్రం కోత రాష్ట్రం వంతా. రాష్ట్రాలకు ఎరువుల కోటను కుదించిన కేంద్రం రసాయనాల వాడకం తగ్గించాలంటూ ఆదేశాలు. ఎంత తగ్గిస్తే అంత ఎక్కువ ప్రోత్సాహకాలు. కేంద్రం సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు విమర్శలు. ఒత్తిడికి తలొగ్గిన రాష్ట్రం, రైతులకు తీవ్ర ప్రభావం. పంటల సాగులో యూరియాతో పాటు ఇతర రసాయనాల ఎరువుల వినియోగాన్ని తగ్గించే దిశగా కేంద్రం తన చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక సేంద్రియ ఎరువులు అంటేనేమో ఇప్పటికిప్పుడు రైతులు భూములకు పూర్తిగా ఈ రసాయనాలకు సంబంధించినటువంటి ఎరువులు వాడకడం అలవాటు కావడంతో సేంద్రియ ఎరువులోకి ఒకేసారి మారాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వెంటనే సేంద్రియ ఎరువులను వాడినట్టయితే పైరు మెరుగ్గా వచ్చే అవకాశం ఉండదు, పైరు పండే అవకాశాలు కూడా లేకపోవడము, వరి పైరుకు ఎరువులు అనేది రసాయనిక ఎరువులు అనేది వాడటము కొన్ని దశాబ్దాలుగా వస్తున్నటువంటి నేపథ్యం. సేంద్రియ ఎరువులపై వాడాలి అంటూ వీటిని తగ్గించడానికి కేంద్రము రాష్ట్రాల్లో ఒత్తిడి తీసుకురావడంతో తలొగ్గినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడంతో ఇప్పుడు యూరియా కష్టాలు రైతులకైతే తప్పడం లేదు. వీటిని అధిగమించడానికి
గత ప్రభుత్వం చేసిన విధంగానే ఇప్పుడు రేవంత్ సర్కార్ ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యూరియాకు సంబంధించినటువంటి అంశము ఇబ్బందికరంగా మారితే ఇది సున్నితమైనటువంటి అంశము, రైతులకు సంబంధించినటువంటి అంశం కావడం కారణంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది జరిగినా ఇటువంటి క్యూ లైన్లకు నిలబడాల్సినటువంటి పరిస్థితి దాపురించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల నుండి రైతుల నుంచి వచ్చే అవకాశాలు అయితే మొండిగా కనిపిస్తా ఉన్నాయి.